దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 65. కిచెన్లో వేలు కట్ చేసుకున్న పల్లవి. అది చూసిన కార్తీక్ ఏం చేశాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పల్లవి బస్ దిగి ఆఫీస్కి చేరుకొని క్యాబిన్లోకి వెళ్ళేసరికి కార్తీక్ ముకుంద్తో మాట్లాడుతూ, నిజంగా నాకు ఈ ఆపర్చునిటీ రావటం నా అదృష్టం అనుకుంటున్నాను ముకుంద్. థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. పల్లవి ఆ మాటలు కంగారుగా వింటూ వచ్చి తన చైర్లో కూర్చుంటుంది. ఇక్కడ ముకుంద్ కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఇలా నాకు ఎన్ని థ్యాంక్స్ చెప్తావు కార్తీక్ అని అంటాడు. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అన్నట్టు ఫైల్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే పల్లవికి ఫోన్ చేసి అడగండి, డౌట్స్ క్లియర్ చేస్తుంది అంటాడు కార్తీక్. అది కార్తీక్, నేను ఫైల్ ఇంకా క్షుణ్ణంగా చూడలేదు. ఫైల్లో డౌట్స్ ఉంటే నేను తనకి ఫోన్ చేసి కనుక్కుంటానులే అని అంటాడు. ఓకే, ఏ టైంలో డౌట్స్ వచ్చినా మీరు తనకి కాల్ చేయండి, నో అబ్జెక్షన్ అంటాడు కార్తీక్. పల్లవి ఆ మాటలకు చిరాకు పడుతుంటే ముకుంద్ సంతోషపడుతుంటాడు. ఇలా ఇద్దరు కాసేపు మాట్లాడిన తర్వాత కార్తీక్ ఫోన్ పెట్టేసి, ఈ ప్రాజెక్ట్ వ్యవహారం అంతా నువ్వే చూసుకో పల్లవి, ముకుంద్ నీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు అని చెప్తాడు. నాకెందుకు చెప్తున్నా సార్, మీరు మేనేజర్ చూసుకోవచ్చు కదా అంటుంది ఇబ్బంది పడుతూ. మేనేజర్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ నెల ఎక్కువ లీవ్స్ పెట్టాల్సి వస్తుందంట. నేను ఈ ఆఫీస్ చూసుకోవాలి. సో అందుకే ఈ ప్రాజెక్ట్ వర్క్ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను. ఈ విషయాన్ని ముకుంద్ కూడా చెప్పాను అని అంటాడు. సార్, నేనొకటి చెప్తాను, వింటారా అని అడుగుతుంది. ఏంటది అని అడుగుతాడు కార్తీక్. వర్క్ అసలు స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకొని మీరు ఇచ్చిన క్యాష్ వెనక్కి తీసుకోవచ్చు కదా అని అంటుంది. వాట్ అంటూ ఆశ్చర్యపోతాడు. అదే సార్, నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ చాలు కదా, ఎక్కువ ఆశపడటం ఎందుకు అంటుంది పల్లవి. ఆశ పడకపోతే ముందుకు వెళ్ళలేం. ఇంకొకసారి ప్రాజెక్ట్ క్యాన్సిల్, డబ్బు వెనక్కి అని సోది మాటలు మాట్లాడకు. నేను ఏ వర్క్ చెప్తే అది చేసే బాధ్యత నీది. సో చెప్పింది చెయ్యి అంటాడు డిమాండ్గా. పల్లవి బాధపడుతూ, ఏంటి నా పరిస్థితి ఇలా తయారైంది, ఈ సమస్య నుంచి నేను బయటపడేది ఎలా అని అనుకుంటుంది. సాయంత్రానికి ఆఫీస్ వర్క్ ముగించుకొని బయటికి వచ్చేసరికి అప్పటికే కార్తీక్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. తనతో పాటే బయటికి వచ్చిన లతా, లక్ష్మి తన వైపు జాలిగా చూస్తుండగా పల్లవి వస్తున్న ఆటో ఆపి ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి ఆటో ఎక్కి బయలుదేరుతుంది. ఇవాళ పల్లవి చాలా డల్గా ఉందేంటి అని ఇద్దరు ఫ్రెండ్స్ అనుకొని వాళ్ళు కూడా ఇంటి దారి పడతారు. కొద్దిసేపటికి పల్లవి ఆటో దిగి ఇంట్లోకి వచ్చేసరికి కార్తీక్ వర్క్ అలసటతో కాస్త రిలాక్స్గా సోఫాకి ఆనుకొని కూర్చుంటాడు. అదే బాధతో ఇంటికి వచ్చిన పల్లవి కార్తీక్ ముందు నుంచే రూమ్లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ తన మొహాన్ని గమనించి, ఉదయం నుంచి పల్లవి అలా ఉందేంటి అని అనుకొని, ఏమోలే, ఆఫీసులో అంటే వర్క్ గురించి తనతో మాట్లాడకుండా ఉండటం కుదరదు, కానీ ఇంటి దగ్గర తనతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుంటాడు. శ్రీమాన్ కూర్చొని టీవీ చూస్తుండగా మైనా వచ్చి, ఇదిగో నీ 100 రూపాయలు అని ఇస్తుంది. ఆ 100 నోట్ వైపు అర్థం కానట్టుగా చూస్తుంటాడు. నిన్న లైన్ దాటినందుకు 100 ఇచ్చావు కదా, అది నాకు భోజనం తీసుకురావడానికే కదా లైన్ దాటింది, ఏదైనా న్యాయంగా ఉండాలి, తీసుకో అని చెప్పి చేతుల్లో పెడుతుంది. థ్యాంక్స్ అని చెప్పి 100 జేబులో పెట్టుకుంటాడు. మైనా అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి గిన్నెలు తీస్తూ, ఇంతకీ నిన్న ఫోటోస్ చూసావు కదా, నీకు నచ్చిన ఫ్రెష్ అమ్మాయి దొరికిందా అని అడుగుతుంది మైనా. ఫోటోలు చూడగానే సరిపోదు కదా, వాళ్ళు ఫ్రెషో కాదో కూడా తెలుసుకోవాలి కదా, మొదటి పెళ్ళి మొత్తం రాంగ్ అయింది, ఈసారి మాత్రం అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి అని అంటాడు టీవీ చూస్తూ. నీకు మంచి బెస్ట్ అమ్మాయి, ఫ్రెష్ అమ్మాయి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మైనా అంటూ ఉండగా కార్తీక్ దగ్గర నుంచి తనకి కాల్ వస్తుంది.
కార్తీక్ కాల్ చూడగానే నిన్న వాళ్ళింట్లో జరిగిందంతా గుర్తొచ్చి కాస్త కోపంగా లిఫ్ట్ చేసి, ఏంటి కార్తీక్ అంటూ మాట్లాడుకుంటూ రూంలోకి వెళ్తుంది. ఏంటి అంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు కార్తీక్. నీ పెళ్ళాం నిన్ను నన్ను కొడతానని చెప్పింది కదా, అప్పటినుంచి తను గుర్తొస్తేనే మండిపోతున్నాను అంటుంది మైనా. అబ్బా, ఇక ఆ విషయం గురించి మర్చిపో. నువ్వెళ్ళాక కూడా ఆ విషయంలో పల్లవి మీద సీరియస్ అయ్యానులే. ఇప్పుడు ఇంట్లో తనకి నాకు అంతగా మాటలు లేవు. ఆఫీసుకు కూడా నేను కారులో వెళ్ళొస్తున్నాను. తను ఆటోలో వెళ్ళి వస్తుంది. ఆఫీసులో కూడా ఏదైనా అవసరం ఉంటేనే తప్ప తనతో మాట్లాడడం లేదు అని చెప్తుంటే అది విని మైనా సంతోషపడుతుంటుంది. ఉన్న పరిస్థితులకు పల్లవి తన రూంలోకొచ్చి బాధపడుతుండగా ముకుంద్ నుంచి కాల్ వస్తుంటుంది. ఆ ఫోన్ తీసుకుని చిరాకు పడుతూ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. టైం ఇచ్చాను కదా అని ఎక్కువ టైం తీసుకోకు పల్లవి. ఎప్పుడెప్పుడు నేను నీ మీద మోజు తీర్చుకుందామా అని వెయిట్ చేస్తున్నాను అని అంటాడు. చూడండి సార్, బిజినెస్లో మీరొక ఉన్నత స్థానంలో ఉండి బిజినెస్ మ్యాగ్నెట్గా నలుగురిలో మంచి పేరు ఉన్న మీకు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. అనవసరంగా నా మనసుతో ఆడుకోకండి అంటుంది కోపంతో. ఇలా చెప్తే నేను వింటాననుకుంటున్నావా పల్లవి అని అడుగుతాడు ముకుంద్. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తున్నాను. దయచేసి నన్ను విసిగించడం మానేసి కార్తీక్ సార్ అన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి అని అంటుంది. ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి అంటే నువ్వు నా దగ్గర పడుకోవాల్సిందే అని అంటాడు. మిస్టర్ ముకుంద్, మాటలు మర్యాదగా రానివ్వు అంటూ కోపాడుతుంది. నన్ను ఎదిరించి మాట్లాడాలని చూస్తే కార్తీక్ దగ్గరికి నీ మీద కంప్లైంట్ పోతుంది పల్లవి అని బెదిరిస్తాడు. పల్లవి విసుగ్గా తల పట్టుకుంటుంది. నువ్వు వార్నింగ్ ఇచ్చినా లేక నాతో ప్రాధేయపడుతూ మాట్లాడినా నా ఆలోచన విధానాన్ని మార్చుకోను కాబట్టి సో నువ్వే రాజీ పడాలి. అది ఎంత త్వరగా అయితే నీకు నీ మొగుడు అంటున్న కార్తీక్కి అంత మంచిది. ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పల్లవి ఫోన్ పక్కకు వేసి, వీడి బుద్ధులు చూస్తేనేమో ఇలా ఉన్నాయి. కార్తీక్ సార్ ఆ ప్రాజెక్టు మీద కలలే కంటున్నాడు. ఏం చేయాలి నేను అని అనుకొని మానసికంగా కృంగిపోతూ బాధపడుతుంటుంది. తను ఆ బాధలో ఉండగా వినయ్ కాలేజ్ నుంచి బయటకొచ్చి సంతోషంతో కాల్ చేస్తుంటాడు. తమ్ముడు కాల్ చూడగానే కన్నీళ్ళు తుడుచుకొని కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి వినయ్ అని అడుగుతుంది. ఈసారి కూడా క్లాస్లో నేనే ఫస్ట్ అక్కా అని సంతోషంగా చెప్తాడు. ఓ అవునా, కంగ్రాట్స్ అంటుంది పల్లవి కాస్త నవ్వుతూ. నిజానికి ఆ రోజు నీ ఆడపడుచు, అదే ఆ మౌనిక పుణ్యాన ఎగ్జామ్కి లేటుగా వెళ్ళాను. అయినా సరే ఎగ్జామ్ ఫాస్ట్గా రాసి క్లాస్ ఫస్ట్ వచ్చాను. అందుకే ఈసారి ఎప్పటికన్నా ఇంకా సంతోషంగా ఉన్నాను అని నవ్వుతూ చెప్తాడు. అప్పటికి కాలేజ్ నుంచి బయటకొచ్చి కాస్త దూరంలో నిలబడి ఆ మాటలు వింటున్న మౌనిక మండిపోతుంటుంది. మౌనిక మీద నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నావురా. తను చాలా మంచి అమ్మాయి అంటుంది పల్లవి. తను నీకు మంచిదేమో కానీ నాకు మాత్రం బద్ధ శత్రువు అని మాట్లాడుతూ ఉంటాడు. ఈడియట్, నా గురించి ఎలా మాట్లాడుతున్నాడో పొగరపట్టినోడు అని మనసులో తిట్టుకుంటుంది మౌనిక. ఇంతలో వినయ్ ఫ్రెండ్స్ అక్కడికి వస్తుంటే, సరే అక్క ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ వినయ్ అని చెప్తుంటారు. అందులో ఆ అమ్మాయిలు కూడా ఉండి కంగ్రాట్స్ చెప్తుంటారు. వాళ్ళ కంగ్రాట్స్ సంతోషంగా స్వీకరిస్తూ అనుకోకుండా కాస్త దూరంలో మండిపోతూ కనిపిస్తున్న మౌనికను చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని నవ్వుతూ చెప్తుంటాడు. కొద్దిసేపటికి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక వినయ్ మౌనిక దగ్గరికొచ్చి, క్లాసులో అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పారు, కానీ నువ్వొక్కదానివే చెప్పలేదు అని అంటాడు. ఈ వినయ్ అంటే నాకు గిట్టకపోయినా పైకి మాత్రం మంచితనంగా ఉండాలి అని అనుకొని కంగ్రాట్స్ వినయ్ అంటూ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపుతుంది. వినయ్ ఆ చేయి వైపు చూసి తన చేతిలో చేయి కలిపి థ్యాంక్ యూ అని అంటాడు. ఇక నుండి మనం ఫ్రెండ్స్గా ఉందామా అంటుంది చెయ్యి అలాగే పట్టుకొని ఉంచి. వినయ్ ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని మీదికి గుంజుకుంటాడు. ఆ ఫోర్స్తో వచ్చి వినయ్ మీద లైట్గా పడుతుంది. ఇద్దరు దగ్గరగా ఉండేసరికి చూపుల్లో చూపులు కలిపి చూస్తుంటారు.
కానీ క్షణంలో వినయ్ చూపులు మారిపోయి తనని ఉరిమి చూస్తూ, ఇంకా నయం, మనం లవర్స్‌గా ఉందామని చెప్పలేదు అని అంటాడు. అలా అనగానే మౌనిక కూడా కోపం తెచ్చుకుంటూ, యూ ఇడియట్, లవర్స్ అంటావేంటి అని అడుగుతుంది. వినయ్ చూపులు కిందికి దింపి అతని ఛాతీ వైపు చూసుకునేసరికి మౌనిక 2 చేతులు వినయ్ ఛాతీ మీద ఉండిపోతాయి. వినయ్ అది చూసి నవ్వుకొని తిరిగి తన వైపు చూసి, మనల్ని ఎవరైనా ఇలా చూస్తే నిజంగానే లవర్స్ అనుకుంటారు అని అంటాడు. దాంతో మౌనిక తేరుకొని తన చేతులు ఎక్కడ ఉన్నాయో తను వినయ్కి ఎంత దగ్గరగా నిలబడి ఉందో చూసుకొని టక్కున వెనక్కి జరుగుతుంది. వినయ్ తన వైపు చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మౌనిక మనసులో ఏదో తెలియని అలజడి నెలకొని పోతుంది. కార్తీక్ బయటికి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొని కిచెన్లోకి వచ్చేసరికి పల్లవి వంటకి కూరగాయలు కట్ చేస్తుంటుంది. కార్తీక్ కిచెన్లోకి వచ్చినా కూడా గమనించినంతగా తన ఆలోచనలో తను ఉండిపోయి కట్ చేసిన ఆనియన్ పీసెస్ని మళ్ళీ మళ్ళీ కట్ చేస్తూ కనిపిస్తుంది. ఏమైంది తనకసలు, ఎందుకు ఉదయం నుంచి ఇలా ఉంది అని అనుకొని, అయినా నాకెందుకులే అని అనుకుని అక్కడి నుండి వెళ్ళబోతుండగా, అబ్బా అంటూ పల్లవి బాధాకరమైన అరుపు వినిపిస్తుంది. వెళ్ళబోయిన కార్తీక్ వెనక్కి తిరిగి చూసేసరికి తన వేలు కట్టయి రక్తం కారుతుంటుంది. పల్లవి కట్టయి పటపట రక్తం కారుతున్న వేలును చూసి బాధపడుతుంటుంది. కార్తీక్ కంగారుగా తన దగ్గరికి చేరటానికి 2 అడుగులు వేసి తర్వాత ఎవరో కట్టేసినట్టుగానే బలవంతంగా అక్కడే ఆగిపోతాడు. కార్తీక్ అక్కడ ఉన్నాడనేది చూడని పల్లవి పక్కనే ఉన్న పసుపు డబ్బా తీసుకుని ఆ పసుపు అద్దుకుంటూ ఉంటుంది. కార్తీక్ తన వైపు బాధగా చూస్తున్నాడు కానీ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం మనసుని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు. పల్లవి అలా పసుపు పెట్టుకుని పక్కకు చూసేసరికి కార్తీక్ సామాన్లు తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అనుమానంగా ఇంకాస్త పక్కకు చూసేసరికి అప్పటికే కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. వెళ్తున్న కార్తీక్ని చూసి, డిన్నర్కి టైం అవుతుంది కదా, భోజనానికి వస్తారేమో, త్వరగా వంట చేయాలి అని అనుకుని కట్ చేసిన కూరగాయలు పక్కకు పెట్టి వంట చేయటానికి రెడీ అవుతుంది. కార్తీక్ రూమ్లోకి వచ్చి తను వేలు కట్ చేసుకుని బాధపడటం తలుచుకొని, పాపం వేలు బాగానే కట్ అయింది, నేను దగ్గరికి వెళ్ళాల్సింది అని అనుకొని మళ్ళీ ఆలోచిస్తూ, లేదు, తనకి నేను ఎంత దూరంగా ఉంటే నాకు మైనాకి అంత బెటర్ అని మనసుకి బలవంతంగా చెప్పుకుంటాడు. కొద్దిసేపటికి పల్లవి అలా వంట చేయటం పూర్తి చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేస్తుంది. భోజనం వడ్డిస్తుంటే కార్తీక్ వద్దని చెప్పడం తనకి గుర్తొచ్చి కార్తీక్ రూమ్ వైపు చూస్తుండగా కార్తీక్ బయటకొస్తాడు. తనని డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తూ వచ్చి కూర్చొని భోజనం కూడా వడ్డించుకొని తింటూ ఉంటాడు. ఇక అక్కడ తనతో అవసరం ఉండదులే అనుకొని పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న పల్లవిని చూస్తూనే తెలియని మానసిక సంఘర్షణతో భోజనం చేస్తుంటాడు. కార్తీక్ భోజనం చేసి వెళ్ళిపోయాక పల్లవి కాస్త ఫ్రెష్ అయి వచ్చి భోజనం వడ్డించుకొని ఏదో అటు ఇటుగా 4 ముద్దలు తిని గిన్నెలు కడిగి కిచెన్ క్లీన్ చేసి వెళ్ళి పడుకుంటుంది. కానీ ముకుందు మాటలతో తనకి నిద్ర పట్టడం లేదు. మానసికంగా చాలా కృంగిపోతుంటుంది. ఇక్కడ కార్తీక్ కూడా నిద్రపోవడం లేదు. తెలియని మానసిక వేదనకు గురవుతుంటాడు. అలా ఆ నైట్ కూడా గడిచి మరుసటి రోజు మార్నింగ్ కార్తీక్ ఫ్రెష్ అయి బయటకొచ్చేసరికి అప్పటికే పల్లవి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కార్తీక్ కూర్చొని టిఫిన్ వడ్డించుకొని తింటూ, పల్లవిని దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో తనని మరీ ఎక్కువ బాధ పెడుతున్నానా? ఇద్దరం ఒకటే ఆఫీస్కే కదా వెళ్ళేది, తనని నాతో కారులో తీసుకెళ్తే పోయేది ఏముంది అని అనుకొని, వద్దులే, ఎవరికి వాళ్ళుగా వెళ్తేనే కరెక్ట్, పైగా రాత్రి మైనాకి కూడా పల్లవితో మాటలు లేవు, ఎవరికి వాళ్ళుగా ఆఫీస్కి వెళ్తున్నామని చెప్పాను. అది విని మైనా హ్యాపీగా ఫీల్ అయింది. మళ్ళీ ఇప్పుడు తనతో కలిసి వెళ్తే మైనా ఫీల్ అవుతుంది. అయినా పల్లవికి దూరంగా ఉండాలి అంటే ఇలా ఎవరికి వాళ్ళుగా వెళ్తేనే కరెక్ట్ అని మనసుకి సర్ది చెప్పుకొని టిఫిన్ చేయటం పూర్తి చేసి బయటకొచ్చి కారులో బయలుదేరుతాడు.
కార్తీక్ వెళ్ళేసరికి అప్పటికి పల్లవి కూర్చుని వర్క్ చూసుకుంటుంది. తనని చూస్తూ కార్తీక్ వచ్చి కూర్చుంటాడు. కట్ అయిన ఫింగర్‌కి బ్యాండేజ్ వేసుకుని ల్యాప్‌టాప్‌లో కీబోర్డ్ ప్రెస్ చేయటం కార్తీక్‌కి కనిపిస్తుంటుంది. తన మొహంలో బాధ ఉండటం గమనిస్తున్నాడు కానీ, బహుశా ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ వల్లే అనుకొని కార్తీక్ కూడా మౌనంగా ఉంటాడు. ఏదైనా ముఖ్యమైన అవసరమైతే తప్ప పల్లవి కూడా కార్తీక్‌తో ఇంతకు ముందులా మాట్లాడడం లేదు. అది కూడా ఏదైనా అవసరం అయితే ఒక బాస్‌తో ఎంప్లాయీగానే మాట్లాడుతుంది. కార్తీక్ కూడా అంతవరకే సమాధానం ఇచ్చి ఊరుకుంటాడు. మధ్యాహ్నం లంచ్ కాగానే పల్లవి తెచ్చిన లంచ్ బాక్స్‌తో కార్తీక్ స్పెషల్ డైనింగ్ హాల్‌లో తింటే, పల్లవి మాత్రం ఎప్పటిలాగా లక్ష్మీ, లత వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటుంది. తను దేని గురించో బాధపడుతుందని స్నేహితులు గ్రహించి అడిగినా కూడా ఏమీ లేదు అని మ్యాటర్ దాటివేస్తుంది. కార్తీక్ వల్లనే బాధపడుతుందేమో అనుకొని ఇక ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. సాయంత్రానికి కూడా ఆఫీస్ అయిపోగానే ఎవరికి వాళ్ళుగా ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర కూడా ఆ సాయంత్రం మామూలుగా గడిచిపోతుంది. అప్పటికి టైం నైట్ 10:30 అవుతుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండేసరికి శ్రీమాన్ ఆ రోజు లేటుగా ఇంటికి వచ్చేసరికి డోర్ లాక్ వేసి ఉంటుంది. ఇదేంటి, ఇవాళ మైనా ఇంకా ఇంటికి రాలేదా అని అనుకొని అతని దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. మైనా రాలేదు కాబట్టి ఉదయం డైనింగ్ టేబుల్ మీద పెట్టినవి పెట్టినట్టుగా ఉన్న గిన్నెలు అలాగే కనిపిస్తుంటాయి. ఈ టైం వరకు మైనా ఇంటికి రాకపోవడం ఏంటి అని అనుకుని తనకి కాల్ చేస్తుంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛ! హాస్పిటల్లోనే ఉండి ఉంటుంది. ఇంటికి లేటుగా రావాలి అనుకుంటున్నప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా అని తిట్టుకొని తన కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పటికి టైం 11 అవుతుంది. అప్పటికి కూడా తను రాకపోయేసరికి శ్రీమాన్ ఇంకా టెన్షన్ పడుతూ మళ్ళీ తనకు కాల్ చేసి, ఈ టైంలో తను ఒంటరిగా స్కూటీ మీద రావటం మంచిది కాదు. నేను హాస్పిటల్కి వెళ్ళి తనని తీసుకొస్తే కరెక్టేమో అని అనుకొని బయటకొచ్చి బైక్ తీసుకుని బయలుదేరతాడు. కొద్దిసేపటికి తను చేస్తున్న హాస్పిటల్ ముందు బైక్ ఆపుతాడు. లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి చేరుకొని, డాక్టర్ మైనా ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. డాక్టర్ మైనా ఈవినింగ్ డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయారు సార్ అని సమాధానం వస్తుంది. ఈవినింగే వెళ్ళిపోయారా? మరి తను ఇంటికి రాలేదు కదా అంటాడు టెన్షన్గా. తెలీదు సార్, మేడం మాత్రం ఈవినింగ్ 5కే వెళ్ళిపోయారు అని సమాధానం వస్తుంది. అది విని శ్రీమాన్ ఇంకా టెన్షన్ పడుతూ తనకి కాల్ చేస్తుంటాడు. కంటిన్యూగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మైనా ఎక్కడికి వెళ్ళినట్టు, తన కోసం శ్రీమాన్ ఎక్కడని వెతుకుతాడు, తన కోసం టెన్షన్ పడాల్సిన అవసరం శ్రీమాన్కి ఏంటి? ఈ విషయం కార్తీక్ చెప్తాడా? ముకుంద్ నుండి పల్లవి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.